ప్రారంభం నుంచి కూడానండి దేవుని మాట వినక పాపాన్ని తెచ్చేసుకున్నారండి. అమ్మా పాపము చాలా ప్రమాదం, అయ్యా పాపం చాలా ప్రమాదం. ఒక్క చోట కాదండి, పాపం గురించి ఎన్నెన్ని విధాలుగా చెప్పాలో అన్నన్ని విధాలుగా దేవుడు చెప్పేశాడండి. అలాగని పాపం గురించి దేవుడికి బాగా అవగాహన ఉందంటే ఆల్రెడీ ఆయన కూడా పాపం చేశాడేమనుకోకండి. చాలా మంది ఈ విధంగా కూడా అపార్థం చేసుకుంటున్నారు. పాపం గురించి చెప్తున్నాడంటే పాపం చేసి చెప్తున్నాడని కాదు. అయితే ఓ మాట, మీ కళ్ళ ముందో పెద్ద బిల్డింగ్ ఉంది. ఆ 20-30 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి దూకొద్దురా, దూకితే చచ్చిపోతామని చెప్తున్నాడు అనుకో. ఏంటి ఈయనకి ఎలా తెలుసు? ఈయన ఏమైనా దూకు చూశాడా? ఈయన ఆల్రెడీ ఇంతకు ముందు ఒకసారి చచ్చిపోయినట్టున్నాడు, అందుకే చెప్తున్నాడు అంటావా? అక్కడ అది అంత ఎత్తులో ఉందంటే నీ శరీరం తట్టుకోలేదు, కింద పడి చచ్చిపోతావని ఎవరిని అడిగినా చెప్తారు. అది కామన్ సెన్స్ అంటారు దాన్ని. దేవుడికి పాపం చేయటం వల్ల అనుభవం లేదు. ఓ పాపం అనే విషయం నువ్వు వివరిస్తున్నాడు వాక్యం ద్వారానంటే పాపం చేసి చెప్తున్నాడని కాదు. దేవుడు పాపము చేసి చెప్పలేదు, పాపము గురించి తెలుసు గనక చెప్పాడు.